మీరు మొన్న ఒక సినిమాకెళ్లారు చూసాను. 'కుటుంబ తార'. హ్మ్. 'ఫ్యామిలీ స్టార్' అని ఒక సినిమాకెళ్లారు. అవును. దానికి సంబంధించి సినిమా ఎలా ఉంది ఏంటనేది సోషల్ మీడియాకి సంబంధించి ఒకళ్ళు బావుందంటూ, మిక్స్డ్ టాక్ అంటూ ఇట్లా రకరకాలు ఉంది. బట్ మీడియా ప్రచారానికి సంబంధించి 'దిల్ రాజు' గారు మీడియా మీద గూడా ఆహ్, మండిపడుతున్న కొన్ని గూడా ట్రోల్ అవుతుంది దానికి సంబంధించి. అంటే ఫస్ట్ నుంచి మీడియా వర్సెస్ 'దిల్ రాజు' నడుస్తూనే ఉంది. ఏదో సినిమాటిక్‌గా అట్లా ఏం మీరేదో లేదండి. ఆ! ఇప్పుడు సోషల్ మీడియా మీద అటాకు. హ్మ్. సోషల్ మీడియా సినిమాని బ్యాడ్ చేస్తోంది. అనేది వాళ్ళ 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 ఆరోపణ. ఆరోపణ. అయితే ఇదే ప్రొడ్యూసర్ తీసినటువంటి 'బలగం' సినిమాని సోషల్ మీడియా భుజానేసుకుని మోసి హ్మ్. దానికి అద్భుతమైనటువంటి విజయాన్ని కట్టబెట్టింది గదా! ఆ! అవును. ఆ రోజున ఈయనే థాంక్స్ చెప్పాడు కదా అందరికి. అవును. మరి ఈ రోజున ఎందుకు తిడుతున్నాడు? అంటే మీకు మంచి జరిగితే ఒకలాగా, చెడు జరిగితే చెడు అంటే ఏమిటి? వాళ్ళకి నచ్చేలాగా నీ సినిమా లేదు. అది చెప్పారు. అదే చెప్పారు. హ్మ్. దానికి నువ్వు కోప్పడితే ఎలాగా? అంటే మీకు మేలు జరిగితేనేమో ఒకలాగా, ఇబ్బంది కలిగితే ఒకలాగా స్పందిస్తే ఎలాగా? హ్మ్. మీడియా కాదు. సోషల్ మీడియా మీదే ఆయన కేంద్రీకరణ. ఆయనే మైక్ తీసుకుని అభిప్రాయాలు అడుగుతున్నాడు. అడిగే క్రమంలో వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు. కుటుంబ విలువలు కదా నేను చెప్పింది. మీరు తీసిన అన్ని సినిమాల్లోనే అవే ఉన్నాయి. హ్మ్. ఆయన తీసినటువంటి సినిమాలు అదొక సక్సెస్ ఫార్ములా అనుకున్నాడు ఆయన. మానవ సంబంధాల్లో ఉన్నటువంటి సున్నితమైన అంశాలని స్పృశించడం ద్వారా జనాల్ని తన సినిమా వైపు అట్రాక్ట్ చేయొచ్చు అనేది ఆయనకి అర్థమైంది. హ్మ్. ఆ పద్ధతిలోనే ఆయన సినిమాలన్నీ నడిచినాయి. బొమ్మరిల్లు కావచ్చు, కొత్త బంగారు లోకం కావచ్చు, పెద్ద విజయాలే సాధించాడు ఆయన. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు కావచ్చు, ఇవన్నీ ఆధ్వర్యంలో నడిచిన సినిమాలే. రెండోది వివాహ వ్యవస్థ, కుటుంబ వ్యవస్థలో ఉన్నటువంటి గొప్పతనాన్ని చెబుతూ తీసిన సినిమాలే ఎక్కువ శాతం దిల్ రాజు గారి బ్యానర్ నుంచి వచ్చినవి. ఏదో కొన్ని సినిమాలు ప్రభాస్తో చేసినటువంటి ఒక యాక్షన్ థ్రిల్లర్ మున్నా అనే పేరుతో చేసిన సినిమా ఇలాంటివి తప్ప. నిజానికి ఆ సినిమా చేసినందుకు నేను తప్పు చేశానని చెప్పి కమిట్ అయ్యాడు అప్పుడే దిల్ రాజు. ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకోకుండా ఉంటే బాగుండేది, అంటే నా తరహా కథతో వెళ్ళుంటే బాగుండేది అని కూడా మాట్లాడాడు. ఏది ఏమైనప్పటికీ ఆ ఫార్ములా అన్ని సందర్భాల్లోనూ వర్కౌట్ అవ్వదు. అయితే ఫ్యామిలీ స్టార్ సినిమాకి వస్తే ఇది ట్రైలర్ దగ్గర నుంచి కంటెంట్ ఏముంటుంది సినిమాలో అనేది జనాలకు అర్థమైంది. బజ్ క్రియేట్ కాల, ఒక ఇంట్రెస్టింగ్గా సినిమా ఉంటుంది అనే అభిప్రాయం జనాలకు కలగలేదు. ఇది చాలా ఫ్లాట్గా వెళ్తుంది. రెండోది సినిమాలో కూడా చాలా పాత సన్నివేశాలు ఉన్నాయి. పాత కథ, పాత సన్నివేశాలు, చిత్రీకరణ అన్నీ. అంటే మనకు జనరల్గా ఒక అభిప్రాయం, ఒక పాత సామెత ఉంది, పాత సారా కొత్త సీసాలు అని. కొత్త సీసాలో పాత సారా. ఇక్కడ సారా పాతదే, సీసా కూడా పాతదే. పాత సీసాలో పాత సారాయే పోసి అమ్మే ప్రయత్నం చేశారు. ఇది రిజెక్ట్ అయింది. చాంపియన్ బాటిల్ అనేది ఇచ్చే ప్రయత్నం చేశారా? అంతే. అంటే ఇప్పుడు నువ్వు నీ కాన్సెప్ట్ ఏంటి, నీకున్నటువంటి ఒక సెంటిమెంట్ అనండి, లేకపోతే ఆయన అనుకున్నటువంటి ఫార్ములా మానవ సంబంధాల్లో ఉన్నటువంటి సున్నితమైన అంశాలు స్పృశించాలి అని అనుకుంటే చాలా విషయాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఫ్యామిలీ స్టార్ సినిమాకి లింక్ చేసి ఆయన అందులో ఒక తాగుబోతు బ్రదర్ క్యారెక్టర్ పెట్టాడు. ఆ తాగుబోతు బ్రదర్ తాగుబోతుగా అతను పుట్టు తాగుబోతు కాదు, మధ్యలో తాగుబోతు అవుతాడు. ఆ తాగుబోతు కావడానికి ఈ తమ్ముడే కారణం కాబట్టి ఆ బాధ్యతలు భుజాన్ని వేసుకున్నాడని చెప్తాడు. ఆ రీజన్ ప్రాపర్గా ఎస్టాబ్లిష్ కాలా. ఇలాంటి కొన్ని కథాపరమైన, స్క్రిప్ట్ పరమైనటువంటి గందరగోళాలు కూడా ఉన్నాయి దానిలో. కాకపోతే ఆ సినిమాకి ఈ మేరకు డబ్బులు వస్తున్నాయంటే అది విజయ్ దేవరకొండ పుణ్యమే. అంటే పెర్ఫార్మెన్స్ సైడ్, అంటే ప్రతి హీరోకి ఎన్టీ రామారావు ఒక దశలో కామెంట్ చేశాడు ఇలాంటి కథల మీద. ఉమ్మడి కుటుంబం సినిమా పెద్ద విజయం సాధించింది ఆయన బ్యానర్లో. ఇలాంటి కథ అది. ప్రతి జనరేషన్లోనూ ఒక హీరో ఒక కుటుంబ కథా చిత్రంతో హిట్ కొట్టడం అనేది మనం చూస్తున్నాం. రామారావు గారు ఉమ్మడి కుటుంబము దాదాపు అదే కథ 12 కాపురం అనే పేరుతో కృష్ణ గారికి హిట్ ఇచ్చింది. అలాంటి కథే మురళీమోహన్కి బొమ్మరిల్లు అనే పేరుతో హిట్ ఇచ్చింది. అదే స్క్రిప్ట్ యాజ్ ఇట్ ఈజ్గా కొంచెం మార్పులతో, అంటే అప్పటి
ఏ హీరో అయితే ఆ క్యారెక్టర్ చేస్తున్నాడో ఆ హీరోకి ఉన్నటువంటి ఇమేజ్ రీత్యా దాని డిజైనింగ్లో చిన్న వేరియేషన్ తీసుకొచ్చి నడుపుతున్నారు. గ్యాంగ్ లీడర్ సినిమా కూడా అదే. గ్యాంగ్ లీడర్ సినిమాలో కూడా ఫ్యామిలీ స్టారే అతను. కాకపోతే చిరంజీవికి ఉన్న ఇమేజ్ ప్రకారం డిజైనింగ్ జరిగింది, అది ఆడియన్స్కి కనెక్ట్ అయింది. ఇక్కడ అది కూడా చేసే ప్రయత్నం చేశారు. విజయ్ దేవరకొండ ఇమేజ్ మేరకు ఆ క్యారెక్టర్ని డిజైన్ చేశారు, కానీ స్క్రీన్ ప్లేలో ఉన్న గందరగోళము, కథలో ఉన్నటువంటి గందరగోళము కలిసి అది ఎందుకు పనికి రాకుండా తయారైంది. కాకపోతే విజయ్ దేవరకొండ బలంగా నమ్మాడు ఈ కథని, నమ్మాడు. అది అతని పెర్ఫార్మెన్స్లో కనిపిస్తుంది. కమిటెడ్గా చేశాడు. డైరెక్టర్ మీద ఉన్నటువంటి నమ్మకంతో చేశాడు. అతను తప్పు ఉందని నేను అనుకోవడం లేదు. కానీ టోటల్గా పరశురాముడి గందరగోళం ఇది. అంటే దిల్ రాజు సినిమాల్లో ఉండేటువంటి ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి కాబట్టి సినిమా వర్కౌట్ అవుతుందని దిల్ రాజు గారు నమ్ముతున్నాడు. కానీ మీరు చెప్పిన పద్ధతిలో గందరగోళం ఉంది, దీన్ని యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఆయనే తీసినటువంటి శ్రీనివాస్ కళ్యాణం ఆడలేదు కదా, శతమానం భవతి ఆడించి శ్రీనివాస్ కళ్యాణం ఎందుకు ఆడించలేదు అని ప్రజలను కోప్పడితే ఎలాగైనా. ఇప్పుడు ఒక సినిమా ఫెయిల్ అవటానికి, ఒక స్క్రిప్ట్ ఫెయిల్ అవటానికి అనేక కారణాలు ఉంటాయి. బాగోని సినిమా కూడా, అంటే బాగోలేదు అని మొదట్లో అనిపించిన సినిమాలు కూడా బయటకు వచ్చాక హిట్ అయిన ఉన్నాయి. అంటే రిలీజ్కి ముందు యూనిట్కే నమ్మకం లేనటువంటి సినిమాలు కూడా బయటకు వచ్చి సక్సెస్ కొట్టిన సినిమాలు మనకు తెలుసు. శోభన్ బాబు గారి బావమరదళ్ళు సినిమా, ఆ సినిమా హిట్ అవుతుందని వాళ్ళు అనుకోవాలి, కానీ రిలీజ్ అయ్యి హిట్ అయింది సినిమా. అలాంటి విచిత్రాలు కూడా జరుగుతాయి సినిమా ఇండస్ట్రీలో. కాబట్టి ఇప్పుడేదో సోషల్ మీడియాని కోప్పడటం, ఆ సినిమాని కావాలని బ్యాడ్ చేస్తున్నారు అని చెప్పడం కరెక్ట్ కాదు. మీరు స్క్రిప్ట్ ప్రాపర్గా చేయండి. సినిమా ఎందుకు చూడరు జనాలు? మీ సినిమాలు ఎగబడి చూశారుగా. బొమ్మరిల్లు సినిమాకి బ్లాక్లో టికెట్లు కొని మరీ చూశారు కదా. మీరు ప్రజెంట్ సొసైటీ అంటే ఆడియన్స్ ఆలోచన విధానంలో మార్పు వచ్చింది అనేది ముందు మీరు రిజిస్టర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు మలయాళం సినిమాలు తెగ చూస్తున్నారు. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి ముంజుమల్ బాయ్స్ ఉంది, ఆ సినిమాని తెలుగు ఆడియన్స్ కూడా వెళ్ళి చూసేస్తున్నారు కదా బలంగా. ఓటీటీలో మలయాళం సినిమాలు చూస్తున్నటువంటి వీక్షకుల్లో ఎక్కువ శాతం తెలుగు వాళ్ళు ఉన్నారు. ఎందుకు చూస్తున్నారు ఆ సినిమాలు? వీళ్ళు కొత్తదనం ఉంది కాబట్టి చూస్తున్నారు. ఆడు జీవితం అనే సినిమా కూడా చూస్తున్నారు. ఎందుకు చూస్తున్నారు? అందులో కొత్తదనం ఉంది కాబట్టి. అంటే థియేటర్ని ఎమోషనలైజ్ చేయటం మాత్రమే కాదు, థియేటర్ టోటల్గా సినిమాతో కనెక్ట్ అయిపోతుంది. ఆడు జీవితం సక్సెస్ ఫార్ములా అది. కాబట్టి అటువంటి కంటెంట్ చూస్తున్న వాళ్ళకి నువ్వు అంతకు మించిన కంటెంట్ చూపించాలి కదా. ప్రేక్షకుల స్థాయి పెరిగింది అనే విషయాన్ని మీరు గుర్తించండి ముందు. ఆడియన్స్ ఇంటర్నెట్ వచ్చిన తర్వాత, స్మార్ట్ ఫోన్ వచ్చిన తర్వాత ప్రపంచంలో రకరకాల కంటెంట్ కనెక్ట్ అయిపోతున్నారు. పల్లెటూరులో ఎక్కడో కూర్చున్న వాళ్ళు కూడా ఫోన్ తీసుకుని రకరకాల సినిమాలు చూస్తున్నారు. వాళ్ళు కొరియన్ సినిమాలు చూస్తున్నారు, కొరియన్ సినిమాల్లో ఉన్నటువంటి విషయాలను మాట్లాడుకుంటున్నారు. ఇలా ప్రేక్షకుల స్థాయి పెరిగింది అనే దాన్ని గుర్తించి గౌరవించి ఆ లెవెల్ కంటెంట్ కనుక మీరు ఇస్తే జనం చూస్తారు. మోడర్న్ సొసైటీలో ఉన్న వివాహ వ్యవస్థలో ఉన్నటువంటి అనేక గందరగోళాలు ఉన్నాయి. బ్రేకప్స్ పెరుగుతున్నాయి, సింగిల్ లివింగ్ పెరుగుతోంది. దీన్ని పట్టుకొచ్చి నువ్వు ఆ సినిమాలో డిస్కస్ చేస్తుంటే ఆడియన్స్ కనెక్ట్ అవ్వకుండా ఉండేవాళ్ళ? నువ్వు పాత పద్ధతిలో అదే ఉమ్మడి కుటుంబం కథని, అదే 12 కాపురం సినిమాని అదే పట్టుకొచ్చి మీరు మళ్ళీ చూపిస్తే అవి ఉన్నాయి కదా యూట్యూబ్లో చూడటానికి. అంతకంటే గొప్ప లెవెల్లో మీరేం నడపలేదు కదా. అలాగే అదే పద్ధతిలో ఇప్పుడు అంటే కుటుంబం మొత్తానికి రేషన్ తీసుకురావడానికి ఒక రేషన్ కార్డు పట్టుకొని ఆ రోజుల్లో పిల్లలు, అంటే ఇంటర్మీడియట్ చదివే పిల్లలు బాధ్యతాయుతంగా వెళ్ళి రేషన్ షాప్ దగ్గర రేషన్ తీసుకురావడం లాంటి సన్నివేశాన్ని కూడా వాడేశాడు ఇందులో. అంటే ఎంత పాతగా ఉంది వ్యవహారం అనేది. ప్రజెంట్ సొసైటీకి ఆ సినిమా కనెక్ట్ కమ్మంటే ఎక్కడి నుంచి అవుతుంది? అంటే ఆధార్ కార్డులు పట్టుకెళ్ళి అవి చూపించి రేషన్ తీసుకురావటంగా మార్చారు సన్నివేశాన్ని.
ప్రజెంట్ సొసైటీని కనెక్ట్ చేస్తున్నాను అని అనుకున్నాడు. అంటే పాల సీసాల కోసం క్యూలో నిలబడటం ఇలాంటివి ఉండేవి గతంలో. అలాంటి రెఫరెన్స్లన్నీ ఇచ్చాడు ఈ సినిమాలో. ఇచ్చేసరికి ఇది మరీ పాత సీసాలో పాత సారా అనేది అనుక్షణం ప్రేక్షకులకి కనెక్ట్ చేస్తూ వచ్చారు. ఓకే. దాంతో బయటకు వచ్చి పాజిటివ్గా మాట్లాడే అవకాశం లేకుండా చేశారు. ఇది కేవలం పరశురాం ఫెయిల్యూరే. పరశురాం నిజానికి ఈ సినిమా గీతా ఆర్ట్స్లో చేయాల్సింది. అంటే ఈ సినిమా విషయంలో ఇద్దరికి చిన్న గందరగోళం జరిగింది. గీతా ఆర్ట్స్లో అతను గీత గోవిందం తర్వాత ఇతనితో అంటే విజయ్ దేవరకొండతో ఒక సినిమా చేయాల్సిన కమిట్మెంట్ ఉంది. దాన్ని వైలేట్ చేసి దిల్ రాజు బ్యానర్కి వచ్చాడు. అప్పుడు ఒక ఇష్యూ జరిగి అరవింద్ గారి మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం కూడా విన్నాం మనం. ఇప్పుడు ఆయన ఆనందపడుతూ ఉండుంటాడు. అక్కడ ఇంకో కథతో చేసుండేవాడేమో తెలియదు. అంటే ఇక్కడ ఈయన ఎమోషన్స్ ఈయన పద్ధతిలో కథ జరిగింది. కాబట్టి విజయ్ దేవరకొండ కూడా చూడాల్సిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే తన నుంచి ప్రజలు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. విజయ్ దేవరకొండ సమర్థుడైనటువంటి నటుడు అనే విషయం ప్రజలకు తెలుసు. కానీ అతను తనది కాని పాత్రలు చేస్తున్నాడు అనేటువంటి ఒక చిరాకు ఉంది జనాలకి. దాన్ని గుర్తించాలి. అతని దగ్గర నుంచి ఒక పెళ్లి చూపులు అలాగే ఒక అర్జున్ రెడ్డి లాంటి స్క్రిప్ట్లు జనాలు కోరుకుంటున్నారు. కొత్త సినిమా కావాలనుకుంటున్నారు అతని దగ్గర నుంచి. కొత్త సినిమా అంటే ఇంకొక సినిమా ఇలాంటి థీమ్ అని కాదు. కొత్త తరహా కథలు, కొత్త తరహా పాత్రలు అతని దగ్గర నుంచి కోరుకుంటున్నారు జనాలు. వాటిని గనక డెలివరీ చేయగలిగితే అతన్ని చూడటానికి జనం సిద్ధంగానే ఉన్నారు. అతను ఫెయిల్ అయినటువంటి ప్రతి సినిమా ఎందుకు ఫెయిల్ అయిందో కారణాలు ఉన్నాయి నిర్దిష్టంగానే. లైగర్ ఎందుకు ఫెయిల్ అయిందో ప్రపంచానికి తెలుసు. అలాగే వరల్డ్ ఫేమస్ లవర్ అనే సినిమా కేఎస్ రామారావు గారి బ్యానర్లో చేశాడు ఆయన. ఆ సినిమా ఫెయిల్యూర్ కారణాలు కూడా అందరూ పోస్ట్ మార్టం చేశారు. వాళ్ళకు కూడా తెలుసు. లోపం లేకుండా అంటే జనాలను ఎంగేజ్ చేయగలిగినటువంటి కంటెంట్ ఉన్న సినిమాలు దేన్ని రిజెక్ట్ చేయలే. అర్జున్ రెడ్డికి అద్భుతమైన విజయం ఇచ్చారు కదా, గీత గోవిందానికి ఇచ్చారు కదా. గీత గోవిందం ఫార్ములాని కూడా రిపీట్ చేయడానికి ఇందులో తాపత్రయపడ్డాడు పరశురాం. అది ప్రాపర్గా రిజిస్టర్ కాలేదు జనాలకి. అంటే అంత సాంద్రత లేదు అందులో. ఇందులో తీసుకున్నటువంటి పాయింట్లో ఉన్న ప్రాబ్లం అది. కాబట్టి ఇన్ని సమస్యలు ఉన్న స్క్రిప్టులు పెట్టుకొని మీరు సినిమాలు తీసి చూడలేదని జనం మీద కోపడితే అలాగే. మీ నుంచి జనం ఏం కోరుకుంటున్నారో అది కనుక్కోండి ముందు. ఆ తరహా కంటెంట్ మీరు డెలివరీ చేయండి, జనం చూస్తారు. పైగా వాళ్ళు వెళ్ళి సైబర్ క్రైమ్లో కంప్లైంట్లు కూడా ఇచ్చారు. ఇంత గందరగోళం ఎందుకు చేసుకోవాలి అసలు? అదేదో పాత సామెత ఉంది కదా, మన బంగారం మంచిదైతే ఆ మన బంగారం మంచిది అనేది అనిపించుకోగలిగే కంటెంట్ మీరు డిజైన్ చేయగలిగితే జనం చూస్తారు. అంతే. ముందు ప్రేక్షకులు పెరిగిన స్థాయిని గుర్తించి గౌరవించి ఆ తరహా సినిమాలు తీయండి. థ్యాంక్ యూ గురుగారు.